వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీలో నేను పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, తాము చదివిన ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు ఈ ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. భారతీయ జనతా పార్టీ ముందు నుండి చెబుతుందని, ఈ దేశంలో ఒక దేశం ఒకే చట్టం, ఎటువంటి తారతత్వం ఉండకూడదని, కులాలకు మతాలకు అతీతంగా సమన్యాయం జరగాలని చెప్పడం జరిగిందన్నారు. కుల మత లింగ భేదం లేకుండా ఉండటమే భారతీయ జనతా పార్టీ నినాదమని అన్నారు. నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసేవ గారి ఆధ్వర్యంలో వీళ్ళ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం, నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థి ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. మనందరూ కూడా తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదు. అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, లింగ భేదం ఉండకూడదు, మతం భేదం ఉండకూడదు, కులం భేదం ఉండకూడదు.